హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ప్రధానంగా హెడ్డింగ్స్ చూసుకుంటే జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది. అదేవిధంగా టీచర్ పోస్టు మరో 5,973 పోస్టులు అంటూ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టెట్కు సంబంధించి ఏటా 2 సార్లు అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. అదేవిధంగా నేటి నుంచి టీజీటీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ కూడా రావడం జరిగింది. మరో పాయింట్ తీసుకుంటే భూగర్భ జలశాఖ రాతపరీక్ష ఫలితాలు వెల్లడించిన టీఎస్పీఎస్సీ. అదేవిధంగా టీఎస్ఈఏపీ సెట్కు దరఖాస్తుల స్వీకరణ అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మరికొన్ని నోటిఫికేషన్ తీసుకుంటే సెయిల్లో 314 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ ఎడ్యుకేటర్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు రామగుండం ఫెర్టిలైజర్లో కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా గురుకుల నియామకాల్లో కనిపించని అవరోహణ క్రమం అంటూ నిరుద్యోగ అభ్యర్థులు అయితే కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా టీఎస్ ఈసెట్ 2024 సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. మన నోటిఫికేషన్ చూసుకుంటే కొత్తగూడెం నుంచి మన సింగరేణి కాలేజెస్ నుంచి 272 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే మనకు గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో 5,973 టీచర్ పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ అంటూ మెగా డిఎస్కి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో వీటి గురించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్, అదేవిధంగా పరీక్ష తేదీని ఖరారు చేసిన టీఎస్పీఎస్సీ మనకు ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించే అవకాశం అంటూ ప్రధానంగా అయితే హెడ్డింగ్ రావడం జరిగింది. మనకు వివరాలు చూసుకుంటే పాత నోటిఫికేషన్ రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 563 పోస్టులతో అయితే ఈ నెల 19న కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసింది. సో మనకు దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు మార్చి 14 వరకు అయితే అవకాశం ఉంది. సో మనకు గతంలోనే ప్రిలిమ్స్కి సంబంధించి మే లేదా జూన్లో అయితే ఎగ్జామ్ ఉంటుందంటూ మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకు జూన్ 9న ఎగ్జామ్ ఉంటుందంటూ మనకు వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో జూన్ 9 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. మనకు మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. ఇందులో ఓఎంఆర్ పద్ధతిలోనే మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంటుందంటూ ప్రధానంగా అయితే మనకు రావడం జరిగింది. నోటిఫికేషన్లో మాత్రం ప్రిలిమ్స్ పరీక్షను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ఏదో ఒక దాంట్లో కండక్ట్ చేస్తామంటూ టీఎస్పీఎస్సీ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఆఫ్లైన్ పద్ధతి అయితే మాత్రం 33 జిల్లాల్లో నిర్వహించడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది. అదే ఆన్లైన్ అయితే మాత్రం పాత ఉమ్మడి 10 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నట్టు మనకి ఇవ్వడం జరిగింది. సో దరఖాస్తులో కూడా మనకు అదేవిధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది. సో గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి 3.8 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ మనకైతే పేర్కొనడం జరిగింది. సో ఒకే రోజు ఇంతమందికి ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదంటూ 2-3 రోజులు పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంటున్న నేపథ్యంలో మనకు అది ఓఎంఆర్ పద్ధతిలో ఉంటుందంటూ అభిప్రాయం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనిపై టీఎస్పీఎస్సీ అయితే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సో మనకు 99% అయితే ఓఎంఆర్ పద్ధతిలోనే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది. సో జనాభా ఎక్కువ కాబట్టి మనకు ఆన్లైన్లో ఆ సెంటర్స్ దొరికే అవకాశం తక్కువగా ఉంది. సో ఏదైనప్పటికీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి జూన్ 9 అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టు మనకు వెబ్ నోట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నేటి నుంచి టీజీటీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ కూడా మనకు రావడం జరిగింది. సో మనకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ పోస్టుల భర్తీకి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ మంగళవారం నుంచి నిర్వహిస్తున్నట్టు మనకు ట్రిప్ పేర్కొంది. మనకు ఇప్పటికే దీనికి సంబంధించి సబ్జెక్టుల వారిగా షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. టీజీటీ పోస్టులు 4,020 ఉండగా వీటి భర్తీకి ట్రిప్ ఇప్పటికే పరీక్ష నిర్వహించింది. తాజాగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేయడం జరిగింది. సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఏటా 2 సార్లు టెట్ అంటూ మనకు జూన్ మరియు డిసెంబర్లో పరీక్ష నిర్వహణ అంటూ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే ఒక మంచి పరిణామం అనుకోవచ్చు. దీని గురించి ప్రతిసారి నిరీక్షణ చేసి విద్యార్థులు అయితే చాలా నష్టపోవడం జరుగుతుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను ఇక్కడ నుంచి ఏటా 2 సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ మరియు డిసెంబర్ మాసాల్లో తప్పనిసరిగా టెట్ జరగాలని నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సీఎం కూడా ఇటీవల ఆమోదం తెలపడం జరిగింది. అయితే డిఎస్సీ నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తారు. ప్రస్తుతం టెట్ నిర్వహణకు 90 రోజుల సమయం పట్టుతుండగా అంతకుముందే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గతంలోనే ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలంటూ ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరో పాయింట్ చూసుకుంటే టెట్ గడువును 7 సంవత్సరాల నుంచి జీవితకాలానికి అయితే పొడిగించడం జరిగింది. గతంలో మాత్రం టెట్ అర్హత సాధించిన వారు స్కోర్ పెంచాలనుకునేవారు, అదేవిధంగా కొత్తగా బీఈడీ, డిఐడి
వాటి కోర్సు చేసిన వారు మాత్రం టెట్ రాసేవారు. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు పేపర్ 2లో క్వాలిఫై కావాలన్న నిబంధన ఉన్నది. కాబట్టి దీంతోటి టీచర్లు కూడా టెట్‌కు పోటీ పడుతున్నారు. కాబట్టి దీంతో టెట్‌కు హాజరయ్యే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు ప్రధానంగా అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పదోన్నతులు పొందే వారికి ఎక్కువ సార్లు టెట్ రాసుకునే వెసులుబాటు కలగనున్నదంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ టెట్ మాత్రం ప్రతి సంవత్సరం జూన్ మరియు డిసెంబర్లో 2 సార్లు నిర్వహించబోతున్నారంటూ ప్రధానంగా అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే భూగర్భ జలశాఖ రాతపక్ష ఫలితాలు అయితే టీఎస్పీసీ వెల్లడించింది. సో దానికి సంబంధించి జీఆర్ఎల్ లిస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. మనకు త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను ప్రకటిస్తారంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు భూగర్భ జలశాఖ రాతపక్ష ఫలితాల వెల్లడికి సంబంధించి కొత్త సమాచారం. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే టీఎస్ఈఏపీ సెట్కు దరఖాస్తుల స్వీకరణ అయితే ప్రారంభమైంది. మనకు సోమవారం నుంచి దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమైనాయి. మనకు తొలి రోజే 3113 దరఖాస్తులు వచ్చాయంటే ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంజనీరింగ్కి 1983, అదేవిధంగా వ్యవసాయం మరియు ఫార్మసీకి 1130 మంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే మనకు సెయిల్లో 314 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 18 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే sail.co.in అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖలో తాత్కాలిక ప్రతిపాదకన 66 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మనకు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ, అదేవిధంగా పూర్తి వివరాల కోసం అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా రామగుండం ఫెర్టిలైజర్స్లో 27 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 20 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో మరింత సమాచారం కోసం rfcl.co.inలో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా గురుకుల నియామకాల్లో కనిపించని అవరోహణ క్రమం అంటూ నిరుద్యోగ అభ్యర్థులు అయితే విచారం వ్యక్తం చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చూసుకుంటే డిఎల్జేఎల్ కన్నా ముందే కింది స్థాయి పోస్టుల ఫలితాల వెల్లడి, అదేవిధంగా 400కు పైగా ఉద్యోగాలు బ్యాక్లాగ్ అయ్యే అవకాశం ఉందంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది మనకి. సో వివరాలు చూసుకుంటే రాష్ట్రంలో గురుకుల కులాల భర్తీ ప్రక్రియలో అవరోహణ క్రమం పాటించకపోవడంతో బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడున్నాయంటూ ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న కింది స్థాయి కులాలను ముందుగా భర్తీ చేయడంతో ఈ సమస్య ఎదురవుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు గురుకులాల్లో అయితే మనకు డిగ్రీ లెక్చరరు, అదేవిధంగా జూనియర్ లెక్చరరు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు, అదేవిధంగా ట్రైడ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఎక్కువ సంఖ్యలో బ్యాక్లాగ్లు రానున్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో డిఎల్జేఎల్ భర్తీ జరగకముందే పీజీటీలు భర్తీ చేయడం ద్వారా చాలామంది డిఎల్జేఎల్ కనుక వస్తే మాత్రం వాటికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మనకు టీజీటీ పోస్టులు మిగిలే అవకాశం ఉంది. సో మాకు కింది స్థాయి ఉద్యోగాలని చివరగా ఫిల్ చేయాలంటూ అవరోహణ క్రమంలో పాటించి మాకు న్యాయం చేయాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు అయితే బోర్డుపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇది మనకు పై స్థాయి ఉద్యోగాల నుంచి కింది స్థాయి ఉద్యోగాలకు ఫిలప్ చేయాలంటూ అవరోహణ క్రమాన్ని పాటించాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు అయితే కోరడం జరుగుతుంది. సో ఇది మాత్రం బోర్డు అయితే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సో దీనిపైన మరి కొంత విచారం అయితే వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా టీఎస్ ఈసెట్ 2024 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 16 వరకు అయితే ఉంది. పూర్తి సమాచారం కోసం మనకు ఈసెట్ TSCHE.ac.in అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు కొత్తగూడెం సింగరేణి కాలేజ్ నుంచి 272 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 18 వరకు ఉంది. సో మనకు మార్చి 1 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో అభ్యర్థులు అయితే ఈ విషయాన్ని చూసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. కావాల్సిన వారు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేర పరిశోధనలో కోర్సులు చేయాలనుకున్న వారికైతే మనకు గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ 2024 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు ఏప్రిల్ 10 వరకు అయితే ఇవ్వడం జరిగింది. మనకు పూర్తి వివరాల కోసం అయితే మనకు nfsu.ac.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన పాయింట్ చూసుకుంటే టీచర్ పోస్టులు 5973కి ఆర్థిక శాఖ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం 11,062 పోస్టులకు మెగా డిఎస్సి రాబోతుందంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది. సో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీకి అవకాశం అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే జీవో 27 ద్వారా 4,957 పోస్టుల భర్తీకి, అదేవిధంగా 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాల నియామకానికి జీవో 26ను జారీ చేయడం జరిగింది. సో గతంలో 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో గతంలో నోటిఫికేషన్లో ప్రకటించినవి తాజాగా ఆర్థిక శాఖ ఆమోదించిన కలుపుకుంటే మొత్తం పోస్టుల సంఖ్య 11,062కు చేరింది. గ్రూప్ 1 తరహాలోనే
పాత డిఎస్సిని రద్దు చేసి కొత్త డిఎస్సి ఇవ్వబోతున్నట్టు మనకు ప్రధానంగా అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో దేనికి ఎన్ని పోస్టులు చూసుకుంటే 6,500కు పైగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు 2,600 వరకు, మనకు పండిట్ పోస్టులు 700 వరకు, అదేవిధంగా పీఈటీలు 190 పోస్టులు ఉన్నట్టు మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు మెగా డిఎస్కి సంబంధించి కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతుంది. ఇది మనకు మొత్తం 11,062 పోస్టులకు సంబంధించి సమాచారం. చూశారుగా, ఇది ఈరోజుకు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.